వారి మీడియా, వారి సోషల్ మీడియా, వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి. అదే సభలో ఒక గమ్మత్తు జరిగింది తల్లి. ఆ సభ మధ్యాహ్నం 3ంటికి జరిగింది తల్లి. మంచి ఎండ, సూర్యుడు మధ్యం జరిగింది. అక్కడ జగన్ వాళ్ళ కార్యకర్తకు ఒక పిలిపించాడు. మీ జోబులో ఉన్న ఫోన్ బయటికి తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయమని అడిగారు. అక్కడున్న వైకాపా కార్యకర్తలు ఒకడు మొహం చూసుకుని ఏంట్రా ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఒక కార్యకర్త అన్నాడు, రే మనోడికి ఏమైనా రే చీకటి ఉందా, లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొప్పిందా, మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటాడు అని. తల్లి ఆయన ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతాడు. ఇది మధ్యాహ్నం మీటింగ్ లో ఫ్లాష్ లైట్ అవసరం ఉండదని కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రికి పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరం ఒక్కసారి ఆలోచించాల. ఎన్నికల ముందల నవరత్నాలన్న పేరుతో గెలిచిన జగన్ ఈరోజు నవ మోసాలు చేశారు.